ఒక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, తను పుట్టుకతో క్రైస్తవుడు, అదే పాటిస్తాడు. కానీ క్రైస్తవులకు ఏమీ చేయలేదు అతను. క్రైస్తవులకు అన్యాయం చేశాడనినేమో ఓవైపున బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు సొంత బావమరిదే తన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడి బావమరిది మీద విరుచుకుపడి ఫైనల్గా క్రైస్తవులందరినీ కూడేసి జగన్కి వ్యతిరేకంగా జమగట్టి ఓడించడంలో సక్సెస్ అయ్యారు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండే ఎస్సీ సెగ్మెంట్స్లో కూడా ఈ దఫా వైసీపీ ఓడిపోవడానికి కారణం, అక్కడున్న క్రైస్తవులు కూడా వ్యతిరేకంగా ఓటేయడానికి కారణం అక్కడే ఈ విధమైన ప్రచారం చేయటం. అదే సందర్భంలో జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందూ సంప్రదాయాలు దెబ్బతీస్తున్నాడని హిందూ ప్రాంతాల్లో ఓట్లు వేయించుకోవడంలో కూటమి సక్సెస్ అయింది. అక్కడేమో క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ అయ్యుండి క్రిస్టియన్లకు ఏమీ చేయలేదని, ఇక్కడేం క్రిస్టియన్లకి అన్నీ చేసుకున్నాడని హిందువుల దగ్గరికి వెళ్ళి చెప్పి సక్సెస్ అయ్యారు. ఇది ఒక ఆస్పెక్ట్. కానీ ఒరిజినల్గా పాస్టర్లకి జీతాలు పెంపు అనేటటువంటిది బాబు గారే అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, పెంచుతోంది ఆయనే. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని పాస్టర్లకి 7 నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసిందట. 8,427 మంది పాస్టర్లకి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నేపథ్యంలో 2024 మే నుంచి నవంబర్ వరకు 30 కోట్లు విడుదల చేశారు. ఒక్కొక్కరికి 7 నెలల గౌరవ వేతనం అంటే 35,000 రూపాయల క్యాష్ పడింది బల్క్గా. తద్వారా వాళ్ళు హ్యాపీ. ఇది జగన్ ఇవ్వలేదు అన్నటువంటిది వాళ్ళకి. కానీ జగను ఇచ్చాడు, కొన్ని రూల్స్ పెట్టాడు. ఇన్ని సంవత్సరాల పాటు క్రిస్టియన్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఇన్ని సంవత్సరాల పాటు పాస్టర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి, ప్లస్ వాళ్ళ ఆధారు ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని. అవి ఇస్తే వాళ్ళు అక్కడేమో మార్కు లిస్టుల్లో, పుస్తకాల్లో, రికార్డుల్లో రిజర్వేషన్ పొందుతుంటారు హిందూగా. వాళ్ళకి పాస్టర్గా ఈ డబ్బులు ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఈ రేపొద్దున ఆ బెనిఫిట్స్ కోల్పోతారు. కాబట్టి అది తీసేయమని జగన్ మీద బాగా ప్రెషర్ పెట్టారు. జగన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ కోపమే జగన్ ఓడటానికి కారణమైంది. ఇప్పుడు వీళ్ళు మరి అవన్నీ తీసుకుని ఇచ్చారా? ఎందుకంటే ఆ పాస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టు ఇదిగో వీళ్ళందరికీ మేము ఇచ్చామని లిస్టు, వాళ్ళ అడ్రస్లు ఇస్తే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని హిందూ సంఘాలు వెంటబడతాయి. అప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఆ మత కుల రిజర్వేషన్ తీసేయమని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు బయటికి పెట్టకుండా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా ఏంటనేది తెలియాల్సి ఉంది.